నిరుద్యోగుల సమస్యలపైన నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్ నాయక్ గత వారం రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతా ఉన్నారు. ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ కొత్త ప్రభుత్వం ఒక క్యాలెండర్ విడుదల చేయాలి. గ్రూప్ 2కు సంబంధించి ఏదైతే ఉన్న పోస్టులను కాకుండా మరికొన్ని పోస్టులను పెంచే విధంగా చూడాలి అని చెప్పేసి అయితే గత వారం రోజుల నుంచి తను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇప్పటికే తను గాంధీ ఆసుపత్రిలో చేరడం కూడా జరిగింది. తను ఎన్ని చెప్పినా ప్రభుత్వం తరఫున ఏదైతే ఎమ్మెల్సీ అలాగే ఎన్ఎస్సిఐ నాయకుడు రాష్ట్ర నాయకుడు ఏదైతే బల్మూరి వెంకట్ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా తను ఎంత చెప్పినా కూడా తన దీక్షను విరమించకుండానైతే కొనసాగిస్తున్నాడు. తనకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి తనకు మద్దతు వస్తుంది. నిరుద్యోగుల నుంచి అయితే పెద్ద ఎత్తున మద్దతు వస్తుంది. ఇదే కనుక జరిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు మరొక పెద్ద ఎత్తున సమస్య రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉండే అవకాశం అయితే మనకు కనబడతా ఉంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏదైతే మనకు కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ శేషు ఉన్నారు. అలాగే ఈయన కూడా ఎనాలిసిస్ట్ కూడా ప్రస్తుతం శేషుతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ మోతీలాల్ నాయక్ చేస్తున్నటువంటి నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలపైన ఒక పోరాటం చేస్తున్నాడు. ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టాడు. గాంధీ ఆసుపత్రిలో కూడా చేరాడు. తను విరమించను అని చెప్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు కూడా లభిస్తుంది. ఏ విధంగా చూస్తారు? తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అనేటటువంటి సమస్య మరొకసారి తెర మీదకి వచ్చినట్లుగానే మనకు కనపడుతుంది. మరొకసారి విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా కనపడుతుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటై 7 నెలలు అవుతున్నప్పటికీ కూడా నిరుద్యోగులు ఏం ఆశించారో, గత ప్రభుత్వం పైన ఎందుకు వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారో, మా ఆకాంక్షలు నెరవేరట్లేదు అనేటటువంటి ఉద్దేశంతో హైదరాబాద్ కేంద్రంగా నిరుద్యోగులు మరొకసారి తమ గళాన్ని వినిపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయడానికి కొన్ని డిమాండ్స్ పెట్టి ముందుకు వచ్చినటువంటి సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థి మోతీలాల్ నాయక్ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. హాస్పిటలైజ్ అయినటువంటి సందర్భంలో నిరుద్యోగులు కూడా ప్రభుత్వం పైన ఒకవైపున ఒత్తిడి చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ప్రధానంగా నిరుద్యోగులు ఇవాళ చేస్తున్నటువంటి డిమాండ్స్ ఏంటి అంటే, ఒకటి, గ్రూప్ 1 ఎగ్జామ్ పూర్తి చేశాము. గ్రూప్ 1లో 1:50 కాకుండా మెయిన్స్కి 1:100 పిలవాలనేటటువంటి ఒక డిమాండ్ ప్రభుత్వం ముందుకు తెస్తున్నారు నిరుద్యోగులు. రెండవది, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము ఎన్నికలకు ముందు హడావుడిగా 80,000 ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పి కొన్ని నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. అట్లా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లలో గ్రూప్ 1 నోటిఫికేషను ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏ విధంగా గందరగోళాన్ని సృష్టించిందో మనందరం చూసాము. దాంతోపాటు 783 పోస్టులకు గ్రూప్ 2 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఎగ్జామ్ పెట్టలేకపోయారు అనే విషయాన్ని గమనించాలా. రెండవది, 1385 పోస్టులతోటి గ్రూప్ 3 కూడా గ్రూప్ 3 కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఆ ఎగ్జామ్ కూడా జరగలేదు. ఎన్నికల కోడ్ రావటం వల్ల ఆ 2 ఎగ్జామ్స్ గ్రూప్ 2 జరగలేదు, గ్రూప్ 3 జరగలేదు. కాబట్టి ఇప్పుడు నిరుద్యోగులు చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే, ఆ ఉద్యోగాలతో పాటు సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి గ్రూప్ 2కి ఇంకొక 2,000 పోస్టులు, గ్రూప్ 3కి ఇంకొక 3,000 పోస్టులు అదనంగా జోడించి ఎగ్జామ్ పెట్టాలనేటటువంటి డిమాండ్ తీసుకొస్తున్నారు. ఈ 3 డిమాండ్లతో పాటు 4వ డిమాండ్ ఏంటంటే, ఈ పోలీస్ రిక్రూట్మెంట్లో గతంలో జరిగినటువంటి రిక్రూట్మెంట్లో ఒక జోన్కి సంబంధించినటువంటి విద్యార్థులకు, ఎవరైతే 46 జీవో నెంబర్ 46 కింద ఆ జోన్లో ఉన్నటువంటి విద్యార్థులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. కాబట్టి జీవో నెంబర్ 46ను కూడా ఎత్తివేయాలి. ఈ 4 ప్రధానమైనటువంటి డిమాండ్లతోటి హైదరాబాద్లో నిరుద్యోగులు ప్రభుత్వం ముందు డిమాండ్స్ పెట్టారు, ఆందోళన చేస్తున్నటువంటి సందర్భం ఉంది. అయితే అసలు ఇవాళ తెలంగాణ ఉద్యమ నేపథ్యమే నిధులు, నీళ్లు, నియామకాలు ఎప్పుడు కూడా తెలంగాణలో మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన ఈ 10 సంవత్సరాలలో కూడా నియామకాలు, నిరుద్యోగము, ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంటే పెద్ద సమస్యగా మారిపోయింది. ఎందుకు ఈ సమస్యగా మారిపోవటానికి కారణం ఏంటంటే, ప్రధానంగా ఎవరిని మనం బాధ్యులు చేయాలంటే ప్రభుత్వాలనే బాధ్యులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. నాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి 610 జీవో ద్వారా అన్యాయం జరిగింది, 14F ద్వారా అన్యాయం జరిగింది, ముల్కీ నిబంధనల ద్వారా అన్యాయం జరిగింది అనేటటువంటి దాంతోటే కదా మనం మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ప్రత్యేక రాష్ట్రం వచ్చిందనేటటువంటి ఒక డిమాండ్ తోటి మనం ప్రత్యేక రాష్ట్రం చేశాము.
ఉద్యమం జరుగుతున్నటువంటి కాలంలో కూడా మనం చాలా స్పష్టంగా యువతకు హామీ ఇచ్చాము, మన రాష్ట్రం వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి హామీ డిమాండ్ను కూడా మనం ఇచ్చినటువంటి సందర్భం ఉంది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 వసంతాలు పూర్తి చేసుకొని 11వ వసంతంలోకి అడుగుపెట్టాం కదా. మరి 10 వసంతాల్లో గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో వైఫల్యం చెందిందనేటటువంటి విషయం స్పష్టమైంది. ప్రజలు ఎన్నికల్లో 3వసారి జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. నాడు ప్రభుత్వం బుకాయించడానికి ప్రయత్నం చేసింది. మేము 1,32,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పినప్పటికీ కూడా 80,000 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్స్ ఇస్తున్నామని చెప్పినప్పటికి కూడా నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు నమ్మలేనటువంటి విషయాన్ని మనం చూసాం. ఆ ప్రభుత్వము నోటిఫికేషన్లు ఇవ్వటంలో జాప్యం చేసింది, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యం చేసింది, నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టడంలో కూడా వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వానికి, ప్రజా వ్యతిరేకతను మూడగట్టుకున్నటువంటి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారు, అధికారం నుంచి దింపించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఆ సందర్భంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో నాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా చాలా యువతకి, నిరుద్యోగులకు, విద్యార్థులకు చాలా స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చింది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏంటి అని అంటే, 2వ పిఆర్సీ కమిషన్ చైర్మన్ అయినటువంటి బిస్వాల్ చెప్పినటువంటి మాటను అనేక సందర్భాల్లో మీటింగ్లలో చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో. ఆ 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామనే ఒక హామీ ఇచ్చారు. ఇంకొక కీలకమైనటువంటి హామీ జాబ్ క్యాలెండర్ ఇస్తాము, మేము ప్రతి సంవత్సరం ఖాళీ అయినటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తామనేటటువంటి హామీ ఇచ్చారు. తర్వాత ముఖ్యంగా ప్రియాంక గాంధీని తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ చేయించారు. ఆ యూత్ డిక్లరేషన్లో అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చినటువంటి సందర్భంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి హామీ, జాబ్ క్యాలెండర్ ఇస్తామనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి హామీ, మెగా డిఎస్సీని ఇస్తామనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి హామీ. గత ప్రభుత్వం లాగా మా కాంగ్రెస్ ప్రభుత్వము నిరుద్యోగులకు, యువతకు, విద్యార్థులకు అన్యాయం చేయదు. ఖచ్చితంగా మేము గత ప్రభుత్వం లెక్క కాకుండా మీకు ఉద్యోగాల భర్తీ చేసేటటువంటి హామీ మాది అని ప్రస్తుత ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో హామీ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కూడా జాబ్ క్యాలెండరు ఏదో సూచాయిగా రఫ్గా ఒక జాబ్ క్యాలెండర్ తయారు చేసి ఇచ్చిన సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు వచ్చినటువంటి నిరుద్యోగులు ప్రభుత్వం వేస్తున్నటువంటి అడుగులపైన, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలపైన అన్హ్యాపీగా ఉన్నారు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం. ఈ డిమాండ్లను వాళ్ళు ముందు పెడుతున్నారు. అయితే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేయలేదని మనం కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అయితే ప్రభుత్వం ఈ 7 నెలల కాలంలో దరిదాపు 3 నెలలు లోక్సభ ఎన్నికల కోడ్లోనే పోయింది. లోక్సభ ఎన్నికల కోడ్ జూన్ 6వ తారీఖు నాడు నుంచి రిలీఫ్ అయింది. రిలీఫ్ అయిన తర్వాతనైనా ప్రభుత్వము ఆ విధమైనటువంటి ఆలోచన చేయాలని నిరుద్యోగులు భావిస్తున్నారు. ఆ విధమైన స్పష్టమైన హామీ నిరుద్యోగులకు రావాలని కూడా నిరుద్యోగులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు రిక్రూట్మెంట్ చేయడానికి 32,000 ఉద్యోగాలు నియామక పత్రాలు ఇచ్చారు. ఎల్బీ స్టేడియంలో కార్యక్రమాలు నిర్వహించి అటు నర్సింగ్ ఆఫీసర్స్ని వీళ్ళందరికీ కూడా 32,000 ఉద్యోగాలు నియామక పత్రాలు ఇచ్చారు. దాంట్లో కాదనలేనటువంటి అంశం. తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్ను కూడా ఈ ప్రభుత్వము పకడ్బందీగా నిర్వహించింది. గత ప్రభుత్వం 2 సార్లు ఫెయిల్ అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వము ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఇంకొక 60 పోస్టులను పెంచి గ్రూప్ 1 పరీక్షను కూడా పకడ్బందీగా పెట్టగలిగింది. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలలో టీచర్స్, ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వలేదు. కానీ 18,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళని స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోట్ చేయడం వల్ల ఎస్జిటిలో కొన్ని ఖాళీలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా చేసింది. తర్వాత రాష్ట్రంలో యువతకి, నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేటటువంటి మార్గాల్లో నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడానికి, నైపుణ్యాలు పెంచడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి 65 ఐటీఐలను ఐటీసీలుగా, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చడానికి ఓ ప్రయత్నం చేసింది. టాటా కన్సల్టెన్సీ తోటి ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఇప్పటికే 4 ఏటీసీలుగా మార్చినటువంటి సందర్భం ఉంది. 204 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధపడుతున్నటువంటి సందర్భం ఉంది. ఒక స్కిల్ యూనివర్సిటీని ఏర్పడడానికి టాటా కంపెనీతోటి ఎంఓయూ చేసుకున్నటువంటి సందర్భం ఉంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ విద్యార్థులను, నిరుద్యోగులను, యువతను సంతృప్తిపరిచేటటువంటి చర్యలు ఇంకా ప్రభుత్వం మొదలు పెట్టలేదనేటటువంటి అసంతృప్తి అయితే అటు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు, హైదరాబాద్లో వివిధ కోచింగ్ సెంటర్లలో ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం
ప్రభుత్వం ఏంటి అని అంటే ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. చాలా మంది నిరుద్యోగులు లక్షలలో నిరుద్యోగులు ఉన్నారు, కానీ పోస్టులు మాత్రం కొన్నే కనబడుతున్నాయి. అవి కూడా గత ప్రభుత్వంలో విడుదల చేసిన పోస్టులే. ఇప్పటికీ చూస్తుంటే మీరు అన్నట్టు ఇప్పటికే ప్రమోషన్లు ఇచ్చారు టీచర్లకి. ఆ ప్రమోషన్లని ఎడ్జిటీలు ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు. అవి కొత్త జాబ్ క్యాలెండర్లతో పాటు ఇప్పుడు డిఎస్సి మళ్ళీ ఎగ్జామ్ కూడా ఉంది. సో వీటన్నింటిని కూడా పెంచాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ వస్తూ ఉంది. గ్రూప్ 2లో కూడా అవే పోస్టులతోటి చేస్తూ ఉన్నారు. గ్రూప్ 2లో కూడా ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవి కూడా పెంచాలని చెప్పేసి ప్రధానంగానైతే మోతీలాల్ నాయక్ చేయడాన్ని నిరాహార దీక్ష అయితే చేస్తూ ఉన్నాడు. సో దానికి సంబంధించి ప్రతిపక్షాల నుంచి కూడా మద్దతు వస్తూ ఉంది. ఈరోజు గాంధీ హాస్పిటల్కి వెళ్ళిన పల్లా రాజేశ్వరరెడ్డిని ప్రభుత్వం అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఇదన్నింటినీ ఏ విధంగా చూడవచ్చు? విద్యార్థులు చేస్తున్నటువంటి డిమాండ్లలో సహేతుకత ఉన్నది, కానీ అది ఎంతవరకు సాధ్యాసాధ్యాలు ఉన్నాయనేది ప్రభుత్వము స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు అనేటటువంటి ఉద్దేశంతో విద్యార్థులు ఇక్కడ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. కానీ ప్రభుత్వము విద్యార్థుల నుండి నిరుద్యోగుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్లను సానుకూలమైనటువంటి దృష్టితోటి ఒక అధికారుల కమిటీ వేసి సాధ్యాసాధ్యాలు ఏంటున్నాయో పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది కదా. అయితే ఇక్కడ మనం ప్రభుత్వానికి గుర్తు చేయాల్సినటువంటి విషయం ఏంటి అంటే విద్యార్థులు చేస్తున్నటువంటి డిమాండ్స్లలో కొన్ని చాలా సింపుల్గా అమలు చేసేటటువంటివి ఉన్నాయి, కొన్నిటి మీద ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు మీరు గ్రూప్ 1 ఎగ్జామ్ ఉన్నది. గ్రూప్ 1 ఎగ్జామ్స్కి మెయిన్స్కి ఉద్యోగాలు ఇవ్వట్లేదు. మనం మెయిన్స్కి 50 మందికి అవకాశం ఇచ్చే దగ్గర, ఒక పోస్టుకి 50 మందికి అవకాశం ఇచ్చే దగ్గర 100 మందికి అవకాశం ఇస్తాము. 25,000 మంది ఎలిజిబుల్ అయ్యే దగ్గర 50,000 మంది ఎలిజిబుల్ అవుతారు. 25,000 మందికి పరీక్ష పెట్టే దగ్గర 50,000 మందికి పరీక్ష పెడతారు. అది పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. మరి ఇట్లాంటి వాటి విషయంలో అయినా ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకుంటే కొంతమేరకు విద్యార్థులు సంతృప్తి చెందుతారు కదా. తర్వాత రెండోది 46 జీవో పైన ప్రభుత్వము కొంత చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఓ దగ్గర 120 మార్కులు వచ్చిన విద్యార్థికి ఏమో ఉద్యోగం రాదు, ఓ దగ్గర 86 మార్కులు వచ్చినటువంటి విద్యార్థికి ఉద్యోగం వస్తుంది అని అంటే ఒక అన్రెస్ట్ నిరుద్యోగుల పైన వస్తుంది. కాబట్టి అసలు 46 జీవో ఎత్తివేయడానికి అవకాశాలు ఉన్నాయా లేవా, లేకపోతే 46 జీవోని అమెండ్మెంట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయా లేవా అనేటటువంటి విషయం పైన ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని వేసుకొని దానిపైన విద్యార్థులకు స్పష్టమైన హామీని ఇవ్వచ్చు కదా. ఆ విధమైనటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు అనే ఒక అసంతృప్తి విద్యార్థుల్లో ఉంది. ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలా. ఇంకా 2 విషయాలు ఏంటి అని అంటే గ్రూప్ 2 పోస్టులు సాగర్ గారు, గ్రూప్ 3 పోస్టులు మీరన్నట్టుగా తక్కువ ఉన్నాయి, కానీ మినిమం నెంబర్ రీజనబుల్ నెంబరే ఉంది. మీరు గ్రూప్ 2లో 783 దరిదాపు పోస్టులు ఉన్నాయి. తర్వాత గ్రూప్ 3లో 1386 పోస్టులు ఉన్నాయి. ఆల్రెడీ ఇది 2002లో ఇచ్చినటువంటి నోటిఫికేషను. ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం దానికి కనుక సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి ఒక గ్రూప్ 2లో 3లో కనుక పోస్టులు పెంచి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి అని అంటే ఇది టైం తీసుకునేటటువంటి ఒక అవకాశం ఉంది. రెండోది ప్రతిసారి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ విషయంలో జరిగేటటువంటి మోసం ఏంటంటే విద్యార్థులకు కోర్టు లిటిగేషన్స్ పడుతున్నాయండి. ఇవాళ మనం సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ ఎవడో ఒకడు కోర్టుకు పోయి ఇది అన్యాయం, ఇది అక్రమం, ఈ పరీక్షలు ఆపాలని మళ్ళీ వాడు కోర్టులో కేసేస్తాడు. అంటే ఇయర్ లాంగ్ ఎగో ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు నిర్వహణ జరగటం లేదు, ఉద్యోగాలు ఇవ్వటం జరగట్లేదు. ఒక్క సమైక్య ఆంధ్రప్రదేశ్లో 2012లో గ్రూప్ 1 జరిగితే 2018లో పోస్టులు ఇచ్చారండి. అంటే ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. అందుకని ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లు నత్తకు నడకలు నేర్పుతున్నాయి. పాపం అనేక మంది నిరుద్యోగులు ఏజ్ బారైపోతున్నారు. ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉద్యోగాల ఏజ్ బారైన పరీక్ష రాయలేకపోతున్నాడు, ఉద్యోగం రావట్లేదు. ఇంత తీవ్రమైనటువంటి అన్రెస్ట్, అసంతృప్తి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో ఉంది. కాబట్టి గత ప్రభుత్వంలో అయితే ఎంత గందరగోళమైంది. 5 సంవత్సరాలలో టీఎస్పీఎస్సీ 35,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయగలిగిందని అప్పటి చైర్మన్ గంటా చక్రపాణి, అప్పటి గవర్నర్ తమిళసై గారికి అఫీషియల్ రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఎంత నత్తనడకన రిక్రూట్మెంట్ జరిగిందో ఒకసారి మనం ఆలోచన చేయాలా. అట్లా కాకుండా ఇప్పుడు నేను విద్యార్థులకు ప్రభుత్వానికి చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటి అని అంటే జాబ్ క్యాలెండర్ హామీ ఇచ్చింది ప్రభుత్వం. ఎప్పుడు ఖాళీ అయినాయి, ఏ సంవత్సరంలో ఖాళీ అయినాయి ఆ సంవత్సరంలో ఉద్యోగాలు రీజనబుల్ నెంబర్ తోటి భర్తీ చేసేటటువంటి ప్రక్రియను డిమాండ్ చేద్దాం. ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ వెసులుబాటు ఉంటే ప్రభుత్వము సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు పెంచి తొందరగా ఎగ్జామ్ పూర్తి చేసి రిక్రూట్మెంట్ పూర్తి చేయాలి. ఒకవేళ వెసులుబాటు లేకపోతే ఈ నోటిఫికేషను ఈ ఖాళీలతోటి భర్తీ చేసి మళ్ళీ ఎన్ని ఖాళీలేనో వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి ప్రక్రియను ప్రభుత్వం చేపట్టాలి. అయితే నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటి అని అంటే ఇవాళ పిల్లలకి అనుమానాలు ఉన్నాయండి. ఎందుకు? వీళ్ళందరూ బాధితులు. ఏం బాధితులు? గత ప్రభుత్వం 10 సంవత్సరాలు
ఈ పిల్లలు ఆ ప్రభుత్వం చేత బాధించబడ్డటువంటి వాళ్ళ దగ్గర ఆవేదన ఉంది. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన R-Times ద్వారా చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటంటే, బాధితులలో ఆవేశం ఉంటుంది, ఆవేదన ఉంటుంది. వాళ్ళ ఆవేదనని, బాధని అర్థం చేసుకొని ఒక ప్రభుత్వ పెద్దగా, రాష్ట్ర పెద్దగా మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, పిల్లలు పెట్టిన ఈ 4 డిమాండ్లలో ఏ డిమాండ్లను ప్రభుత్వము నెరవేర్చగలుగుతుంది, ఏ డిమాండ్లపైన ప్రభుత్వము భవిష్యత్తులో ఆలోచన చేయగలుగుతుందో ఒక స్పష్టమైనటువంటి సంకేతం, అది అధికారుల ద్వారా ఇస్తారా, మీ మంత్రుల ద్వారా ఇస్తారా, మీరే ఇస్తారో ఇస్తే పిల్లల్లో అనుమానాలు రేకెత్తకుండా ఉంటాయి, ఆవేదన లేకుండా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇదంతా దీన్ని సాల్వ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సినటువంటి అంటే ప్రభుత్వం ఏర్పడి కొద్ది నాళ్ళే అవుతుంది, ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. అంతలోనే ఏదే మూలిగనకపోయిన తాటిపండు పడ్డ చందంగా నిరుద్యోగులంతా కూడా ఈ విధంగా ఆమరణ నిరాహార దీక్ష చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకు తెరలేపుతా ఉన్నారు. ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాకేదుంటే రేపు ఈ ప్రభుత్వానికి కష్టం కాదా? మీరు అంటున్నట్టు ఇప్పుడు విద్యార్థులకి ఒక హక్కు అండి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేటటువంటి ఒక ప్రజాస్వామిక హక్కు ఉంటుంది. వాళ్ళు అడుగుతున్నారు, ప్రభుత్వానికి బాధ్యత అండి. ప్రభుత్వం ఏం బాధ్యత? వీళ్ళని సంతృప్తిపరిచేటటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వం యొక్క బాధ్యత ఉంది. మనం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, గత ప్రభుత్వము ఏ సెక్టార్ని, ఎవరిని నిర్లక్ష్యం చేసి ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిందో అది రిపీట్ కావద్దని నేను కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వమైనా ఆ విధమైనటువంటి తప్పిదాలు చేయకుండా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం అనేక విషయాల్లో ముందుకు వెళ్తున్నట్టుగా కనపడుతుంది, బట్ ఆ వేగం పెరగాలనేటటువంటి అభిప్రాయం. ఇప్పుడు విద్యా కమిషన్ ఏర్పాటు చేయబోతున్నారని అంటున్నారు. తర్వాత TSPSCని ప్రక్షాళన చేశారు. TSPSC ద్వారా Group 1 ఎగ్జామ్ని చాలా పకడ్బందీగా పెట్టగలిగారు. వీటన్నిటితో పాటు విద్యార్థులు, నిరుద్యోగులు, యువత ఇప్పుడు వ్యక్తం చేస్తున్నటువంటి సందేహాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది కదా. కాబట్టి ప్రభుత్వము బాధ్యత తీసుకొని విద్యార్థులు చేస్తున్నటువంటి డిమాండ్ల పట్ల సానుకూలంగా వ్యక్తపరచడం ఒకటి, సానుకూలంగా ఆలోచన చేయటం ఒకటి, సాధ్యమైనటువంటి డిమాండ్లను పరిష్కరించడం ఒకటి, సాధ్యం కాని వాటిపైన రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా విద్యార్థులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు భరోసా కల్పించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నేనైతే విజ్ఞప్తి చేస్తున్నాను R-Times ద్వారా. ఓకే, మనమైతే చూస్తూ ఉన్నాం ఏదైతే నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఏదైతే నిరుద్యోగ సమస్యలు ఉన్నాయో, ఏదైతే మోతీలాల్ నాయక్ చేసేటువంటి దీక్షకు పూర్తిగా మద్దతు ఇస్తున్నాము. అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఈ కొత్త ప్రభుత్వం కూడా చేయొద్దు. ఎందుకనంటే ముఖ్యంగా ఈ రాష్ట్రం ఏర్పడ్డది నిధులు, నియామకాలు ఏదైతే ఆ కాన్సెప్ట్ తోటి ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కాబట్టి తప్పకుండా నిరుద్యోగుల ఆశ ఉంది. వాళ్ళు ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో భర్తీ అవుతామా అని చెప్పేసి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారు. డబ్బులు లేని పేద విద్యార్థులు ఉన్నారు. కాబట్టి ఇప్పటికే ఈ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతుంది. అప్పటికే ఒక్కొక్క సమస్యను పరిష్కారం చేసుకుంటూ అయితే ముందుకు సాగుతూ ఉంది. అలాగే TPCC ఏదైతే TSPSCని ప్రక్షాళన చేసింది, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ను ప్రతి సంవత్సరం విడుదల చేయాలి. ఏదైతే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని చెప్పేసి అయితే అవన్నీ కూడా క్రోడీకరించుకొని ప్రతి ఇయర్ ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేసే విధంగానైతే ఈ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అదేవిధంగా శేషు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాడు ఈ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని. గత 10 సంవత్సరాలు ఏదైతే BRS ప్రభుత్వం ఇక్కడ పాలించిందో ఆ పాలకులకు మొన్న జరిగిన ఎన్నికల్లో ఇదే నిరుద్యోగులు బుద్ధి చెప్పారు. కాబట్టి అలాంటి తప్పిదం మళ్ళీ ఈ కొత్త ప్రభుత్వం చేయకూడదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం మరొకసారి ఉవ్వెత్తున ఎగిసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని త్వరగా మోతీలాల్ నాయక్ చేస్తున్నటువంటి దీక్షకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని చెప్పేసి అయితే శేష్ కోరుతా ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో R-Times న్యూస్ విద్యాసాగర్.